లారీని ఎక్కించారు డ్రైవర్. బైక్ పై లారీ ఎక్కడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. బైక్ పై ఉన్న దశరథ్కు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్ బెడ్పై చావు బతుకులో ఉన్నాడు దశరథ్. మీరు చూస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన దృశ్యాలు. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. నర్సాపూర్ చౌరస్తా దగ్గర బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. బైక్ పై నుంచి లారీని ఎక్కించారు డ్రైవర్. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. బైక్ పై ఉన్నటువంటి దశరథ్కు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్ బెడ్పై ప్రస్తుతం అతను చావు బతుకుల్లో ఉన్నారు. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూడొచ్చు. నర్సాపూర్ చౌరస్తా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలో బైక్ పై లారీ ఎక్కించాడు, ఓ టిప్పర్ ఎక్కించాడు. ఎస్, సరిగ్గా చూడండి. అటుగా వెళ్తున్న బైక్ పై టిప్పర్ ఎక్కించాడు. ముందుగా వెళ్తున్న బైక్ పై వెనక టిప్పర్ డ్రైవర్ ఆ బైక్ పై పోనిచ్చాడు. వెంటనే మంటలు చెలరేగాయి. మంటలు ఎలా చెలరేగాయి అనేది మాత్రం ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే బైక్ పై లారీ పోనిచ్చినప్పుడు ఆ టైంలో మరి మంటలు ఎలా చెలరేగాయి ఏంటనేది అర్థం కావడం లేదు. మంటలు చెలరేగాయి. బైక్ పూర్తిగా దగ్ధమైంది. బైక్ పై ప్రయాణిస్తున్న దశరథ్ అనే వ్యక్తి, ఎస్ ఒక్కసారి చూడండి, సరిగ్గా అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నారు. ఆ వ్యక్తి టర్న్ తీసుకుంటున్నాడు, కానీ బైక్ పై వెళ్ళే వ్యక్తి మాత్రం రైట్ సైడ్ వెళ్తున్నాడు. సరిగ్గా గమనించండి, రైట్ సైడ్ వెళ్తున్నాడు. టిప్పర్ డ్రైవర్ వెనకాల వస్తున్నప్పుడు కాస్త అదుపు చేసుకోవాల్సింది, కానీ అది వేగంగా ఉంది, సరిగ్గా నియంత్రించలేకపోయాడు. బైక్ పై వెళ్తున్న దశరథ్ని వెనకాల నుంచి తొక్కించేశాడు. కంప్లీట్గా బైక్ పై నుంచి టిప్పర్ వెళ్ళిపోయింది. కంప్లీట్గా తొక్కించి అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. కానీ ఏం జరిగింది, వెంటనే బైక్ పూర్తిగా తగలబడిపోయింది, దగ్ధమైంది. బైక్ పై ఉన్న దశరథ్కు తీవ్ర గాయాలయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం మనం. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తా దగ్గర జరిగింది ఘటన. సరిగ్గా ఒక 4 లేన్ల చౌరస్తా లాగా కనబడుతుంది. అక్కడ దశరథ్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తున్నాడు. అతను రైట్ టర్న్ తీసుకుంటున్నాడు. వీడియో 1లో మనం చూడొచ్చు, రైట్ టర్న్ తీసుకుంటున్నాడు. ఆ వెనకాల టిప్పర్ వస్తుంది. వీడియో 2లో మనం చూడొచ్చు, టిప్పర్ పూర్తిగా బైక్ పై ఎక్కించి టిప్పర్ అలాగే వెళ్ళిపోయాడు, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాడు. కానీ తర్వాత వెంటనే మంటలు చెలరేగాయి. ఒకసారి చూడొచ్చు, సడన్గా మంటలు. అసలు ఏంటి సడన్గా అలా మంటలు ఎలా వచ్చాయి? బైక్ జస్ట్ లారీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ముందుకు వెళ్ళిపోగానే వెంటనే మంటలు, ఆ మనిషి కూడా మంటల్లో చిక్కుకున్నాడు. చూడండి ఒకసారి, మనిషి మంటల్లో చిక్కుకున్నాడు. కొన్ని అభ్యంతరాల నేపథ్యంలో మీకు అవి పూర్తిగా చూడలేకపోతున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ అవి కొన్ని నిబంధనల మేరకు ఆ మంటల్ని మీకు చూపించే అవకాశం ఉండదు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనిషి కూడా మంటల్లో చిక్కున్నాడు. అసలు ఏం జరిగింది, అదేంటి? లారీ ఎక్కగానే కనీసం ఏం జరుగుతుంది స్పాట్లో? లారీ ఎక్కగానే మంటలు ఎలా వచ్చాయి? ఇది అర్థం కాని పరిస్థితి. లారీ కాస్త ముందుకు పోయి ఆగింది అక్కడే, లెఫ్ట్కి వెళ్ళి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఆ వ్యక్తి మంటలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. రోడ్డుపై పడి బైక్ పూర్తిగా తగలబడిపోతుంది. అసలు ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితి. కొద్ది సెకండ్ల వ్యవధిలోనే ఏం జరిగింది? వీడియో 1, వీడియో 2లో మీకే క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. డిస్టర్బింగ్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ స్క్రీన్. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో జరిగింది ఘోర దుర్ఘటన. ఎస్, మా కరెస్పాండెంట్ మహేష్ జనయర్. మహేష్, నర్సాపూర్ చౌరస్తా దగ్గర జరిగిన యాక్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆశ్చర్యకరంగా మంటలు చెలరేగాయి. బైక్ను ఢీకొట్టగానే బైక్ పై నుంచి లారీ వెళ్ళింది. కొద్ది సెకండ్ల తేడాతోనే లారీ పక్కన ఆగింది, కానీ బైక్ పూర్తిగా తగలబడిపోయింది. ఆ మనిషి కూడా మంటల్లో అక్కడే రోడ్డుపై కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఎస్, ఒక్కసారి విజువల్స్ చూద్దాం మనం. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో జరిగింది అది. వీడియో 1లో ఇలా ఇతను ఒక 4 లేన్ల చౌరస్తా, అది బైకర్ అటువైపుగా వెళ్తున్నాడు, కుడి సైడు వెనకాలే వస్తున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి బైక్ పై నుంచి పోనిచ్చాడు. బైక్ పై నుంచి లెఫ్ట్గా అలా వెళ్ళిపోయి కాస్త ముందుకు ఆగాడు. కానీ సడన్గా మంటలు చెలరేగాయి. బైక్ మంటల్లో కాలిపోతుంది. ఆ మనిషి మంటల్లో కాలిపోతూ కొట్టుమిట్టాడుతున్నారు. చూడండి, వెంటనే కొంతమంది స్థానికులు పరుగులు తీసి అక్కడ అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నీళ్లు పోస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి చెత్త, నీళ్లు, అలాగే ఇసుకను పోసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతోంది. ఎస్, మా కరెస్పాండెంట్ మహేష్ జనయర్. మహేష్, నర్సాపూర్ చౌరస్తాలో జరిగిన బైక్ యాక్సిడెంట్ మనం చూస్తున్నాం. చాలా విచిత్రంగా బైక్ పై లారీ ఎక్కగానే మంటలు వచ్చాయి. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, అసలు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అక్కడ? ఎస్ రామ్దాస్, మెదక్ జిల్లాలోని తూప్రాన్ లో ఘోర రోడ్డు ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నర్సాపూర్ చౌరస్తా వద్ద
బైక్ ఢీకొట్టిన సంఘటన. ఈ యొక్క టిప్పర్ అతివేగంగా వచ్చి గుడ్డనల్లో స్పార్క్ రావడంతో ఒక బైక్ కూడా మంటలు చెలరేయడంతో అక్కడ డ్రైవర్ కూడా అంటే దానికి సంబంధించి ఒక బైక్ పైన ఉన్నటువంటి తీవ్ర గాయాలవడంతో దశరథ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి అక్కడ నుంచి నేరుగా ఆయన ఆసుపత్రికి తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైతే సీరియస్ గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి సంఘటన అనేది అందరినీ కలిసివేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల వారు వెంటనే నేరుగా ఇన్సిడెంట్ జరగాలని అందరూ కూడా గుమిగూడి ఈయనను రక్షించాలనే ఒక ఉద్దేశంతో ఒక హాస్పిటల్ నేరుగా తీసుకెళ్లిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి తరచుగా నడుస్తున్నాయి రామదాస్. ఎందుకంటే ఈ యొక్క టిప్పర్లు అనేది అతివేగము వాళ్ళకి ఫిట్నెస్ ఉన్నాయా లేవా అనేది కూడా ఇప్పుడు ఆర్టీఓ అధికారులు కూడా దాన్ని పరీక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే వారి యొక్క లాభార్జన చేయంగానే ఇవి నడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే టిప్పర్లకు ఎటువంటి ఫిజికల్ గా ఫిట్నెస్ ఉండవి. అతివేగంగా వచ్చి గుద్దడం వల్ల ఒక స్పార్క్ ఎందుకంటే మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక బైక్ ను గుద్దడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే అతివేగంగా గుద్దడం వల్లనే ఇటువంటి సంఘటన చోటు చేసుకున్నందుకు ఒక స్థానికులు వాపోతున్న పరిస్థితి మనం ఉన్నాం. ఎందుకంటే ఒక మంటల్లో చిక్కుకోవడం అంటే ఈ ఒక టిప్పరు గుద్దిన విధానం చూస్తుంటే అది అతివేగంగా గుద్ది ఒక మంటలు చెలరేగడం అనేది అందరినీ కూడా ఒక కలిసివేసిందిగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా దశరథ్ మాత్రం తీవ్ర గాయాలతో ఒక హాస్పిటల్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే డ్రైవర్లకు ఒక మంచి దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకి సరైన నిబంధనలు పాటించినట్లయితే ఇటువంటి తావు ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి తరచుగా జిల్లాలో మనం చూస్తూనే ఉన్నాం. టిప్పర్లు యొక్క గుద్దుకొని చాలా మంది చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమంటే దశరథ్ మాత్రం ఒక ఆర్టీఓ ద్వారా కోలుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఇటువంటి అతివేగమే ఈ యొక్క టిప్పర్ గుద్దడము వెంటనే మంటలు ఎగిసిపోయడము అందరినీ నేరుగా అక్కడ స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లడం వల్ల ఒక క్షేమంగా ఉంటారని చెప్పి స్థానికులు కూడా కోరుకుంటున్నారు. దీనిపైన ఒక జిల్లాకు సంబంధించిన అధికారులు దృష్టి పెట్టి ఒక ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి స్థానికులు కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. రామదాస్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మనం ఆ సీసీటీవీ దృశ్యాలు చూస్తున్నాం. బైకరే వెళ్ళి లారీ కింద పడ్డాడా లేదా లారీ బైకర్ పైకి ఎక్కిందా? ఒకసారి మీరు చూడండి వీడియో 1లో ఆ బైకర్ అటుగా వెళ్తున్నాడు. బట్ వెనకాల లారీ వస్తుంది, టిప్పర్ వస్తుంది. లారీ కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సింది, లారీ కంట్రోల్ కాలేదు. ఆ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి బైకర్ పైకి లారీ మళ్ళీ ఆ బైక్ను ఓవర్టేక్ చేసే క్రమంలో లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాడు, బైక్ పైకి ఎక్కింది. అంటే బైకర్ వెళ్ళిపోతున్నాడు ముందుకు, కానీ వెనకాల నుంచి వచ్చినటువంటి లారీ టిప్పరే అక్కడ బైకర్ పైకి ఎక్కింది అనేది మనకు స్పష్టమవుతుంది. కానీ వీడియో 2లో చూడండి, వెంటనే అలా లెఫ్ట్ టర్న్ తీసుకోగానే క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. మంటలు అమాంతం అంత ముందుకు వెళ్ళిపోయి అసలు ఆ మంటలు ఎలా వచ్చాయి? బైకు తగలబడుతుంది, మంటలు ముందుకు వ్యాపించాయి. బైకరు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు, మంటలు కాలిపోతున్నాడు, బైకు కాలిపోతుంది. అలాగే మంటలు కూడా ఇంకాస్త బైకును వదిలి కాస్త ముందు దాకా కూడా వెళ్ళాయి. అంటే లారీ కింద ఏముంది, ఏమైనా ఎందుకు ఇది ఇలా మంటలు చెలరేగాయి? లారీ కింద ఏముంది? బహుశా అక్కడ డీజిల్ సంబంధించిన పదార్థాలు ఏమైనా ఉన్నాయా, లేదా పెట్రోల్ డీజిల్ లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నాయా? సడన్గా ఏం జరిగింది? బైక్ పై ఎక్కించిన తర్వాత లారీ ముందుకెళ్ళగానే సెకండ్ల వ్యవధిలోనే ఈ మంటలు ఎందుకు వచ్చాయనేది మనకు అర్థం కాని పరిస్థితి. అక్కడ సడన్గా ప్రస్తుతం ఆ వ్యక్తి అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు లారీ బైక్ పైకి ఎక్కితే దెబ్బలు తాకడం పక్కన పెడితే అగ్ని ప్రమాదం జరిగింది. ఇది చాలా వింతగొల్పే ఘటన. అక్కడ ఏం జరిగింది, ఎలాంటి పేలుడు పదార్థాలు మరి ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయో తెలియదు, పెట్రోల్ డీజిల్ లేదా అలాంటి పదార్థాలు ఏమైనా ఉండొచ్చు కాక. మొత్తం మీద అయితే ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్గా మారుతుంది. నర్సాపూర్ చౌరస్తాలో జరిగింది ఈ ఘటన.